దమ్ము ఉంటే డైరెక్ట్గా యుద్ధం చేయాలి. ఈ ఇండైరెక్ట్ యుద్ధం ఎందుకు? ఇప్పుడు రష్యా మీదకి దమ్ము లేకనే కదా ఉక్రెయిన్ ముందు పెట్టి అమెరికా యూరప్ దేశాలు చేస్తుంది. మరి ఉక్రెయిన్ గెలిచింది, వాళ్ళు గెలిచారా? దమ్ము ఉంటే అటో ఇటో తేల్చుకోవాలి. కానీ మధ్యలో ఉగ్రవాదుల ద్వారా చేసేటటువంటి పాకిస్తాన్ సుదీర్ఘకాలం పాటు భారత్లో చేసినటువంటి తరహాలోనే ఇజ్రాయెల్ మీద హమాసు, హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇట్లా 5 ఉగ్రవాద సంస్థలు పెట్టి కథ నడిపేటటువంటి ఇరాను తాజాగా మరొకసారి ఇజ్రాయెల్ని హెచ్చరిస్తోంది. దేనికి? ఉగ్రవాద నాయకుడు, హమాస్ ఉగ్రవాద నాయకుడు కుటుంబాన్ని లేపేయడం తప్పట. ఆడి కుటుంబం ఏమీ ఏదో నిజాయితీ కలిగినటువంటి పురుషులు కాదు, వాళ్ళందరూ ఉగ్రవాదులే. ఉగ్రవాదులు కొడుకులు ఉగ్రవాదులుగానే ఉన్నారు. వాళ్ళు ఏది బిళ్ళలోని బిస్కెట్లు అమ్ముకోవట్లా. చంపింది చచ్చినోడు ఉగ్రవాదే, చంపింది ఇజ్రాయెల్ సైన్యమే. దాన్ని ఇరాను అమాయకుల ప్రాణాలు తీసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని ప్రకటించడమే విచిత్ర నాటకం.